దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, So dear people of God, ఈరోజు చెడుతనమును విసర్జించుట అనే అంశాన్ని వచ్చే ఆదివారం మరొకసారి ధ్యానాన్ని చేద్దామండి. so dear people of God, we all know that we are having a word of God in a series about the quality hating evil. ఈరోజు దేవుని ద్వారా మనం ఎలాగున స్వతంత్రులము కాగలము అనే అంశాన్ని ధ్యానాన్ని చేద్దామండి. So today we can have this word of God about hating evil on next Sunday. For this Sunday, by the guidance of Holy Spirit, so we want to share you the word of God about how we got freedom. మీరందరూ కూడా చక్కగా నోట్స్ తీసుకుని, చక్కగా బైబిల్ తీసుకుని, చక్కగా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నామండి. We all ask you right now, wherever you are, please open up your hearts and minds to listen to the word of God, what God was being kept in our hearts, and we'll be grateful to you if you could take notes and open up your Bibles. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క సంఘము తరపున, కుటుంబము తరపున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. From our church and family, we share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ప్రారంభించుకునే ముందు స్థానిక దైవజనురాలు మన ప్రార్థనలో నడిపిస్తారండి. So before we start the word of God today about freedom, we ask our sister Chini, my mother, to pray for the word of God. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, నీ దాసులలో నుండి వర్తమానం చెప్పడానికి సిద్ధపరచుగా మీ దాసులలో నుండి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా తండ్రి మీరు మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు. అలాగే ఈ వర్తమానం ఆయా ప్రాంతాల నుండి వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాలను తండ్రి, అలాగే సంఘమును, సంఘ బిడ్డల కుటుంబాలందరూ కూడా తండ్రి ఆయన ఆరోగ్యంలో ఆయస్కాలం మీరు దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు ధ్యానాన్ని చేద్దామండి. So dear people of God, today we are having the devotion on John 8th chapter 31 to 37 verses. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క 31వ వచనాన్ని నేను చదువుతాను, అందరూ కూడా నాతో చెప్పాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. So dear people of God, here in John 8th chapter 31st verse, 32nd verse, I ask you right now to please say it after me. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పెను. దేవుడు తన యొక్క వాక్యమును దీవించునుగాక. So dear people of God, please say back of me, if you continue If you continue in my word, then then you are you are my disciples my disciples indeed, indeed, and you and you shall know shall know the truth, and the truth and truth shall make you shall make you free. free. దేవుడు తన యొక్క వాక్యము దీవించునుగాక. May God bless this word of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది యూదులతో కొన్ని మాటలు సెలవిస్తున్నాడండి. దానిని ఆత్మ సంబంధంగా మనం అన్వయించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, here in these verses we have seen our Savior Jesus Christ was being talking to the Jews there. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God,
ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈ యూదులతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ధ్యానాన్ని చేస్తున్నాం. So today we are going to have the word of God about what Jesus Christ was been sharing to the Jews. కనుక మీరు నిజముగా నన్ను వెంబడించేవారైతే, So here Jesus Christ said that if you truly follow me, మీరు నా శిష్యులై ఉంటే if you are my disciples, మీరు సత్యాన్ని గ్రహిస్తారు. then you will aware the truth. ఆ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంటే Then the truth will, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. then the truth will definitely going to make you free. చక్కగా ఈ మాటలు చెప్పినప్పుడు So when Jesus Christ was being shared these words to the people there, అప్పుడు అక్కడ ఉన్న యూదులు ఏమంటున్నారో ఒక మాటను చదువుదామండి. ఈ యొక్క 33వ వచనంలో, so when Jesus Christ was being shared them that truth will make you free, in 34th verse we can see what that people were answered him. వారు మేము అబ్రహాము సంతానము. They answered him, we are Abraham's seed. కనుక ఇక్కడ వీరు ఏమంటున్నారంటే మేము అబ్రహాము సంతానము. So here in this 37th verse we see there that the people who have been telling to Jesus Christ that we are the seeds, that means we are the legacy of Abraham. మేము ఎవరికి దాసులము కాము. Then we are not servants of anyone. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఆత్మ సంబంధంగా ఆలోచించట్లేదండి వీరు. So here we see the people who are not taking these words spiritually, they are taking these words physically. కనుక యేసు ప్రభు వారు మాట్లాడుతున్నది భౌతిక సంబంధమైనటువంటి ఈ యొక్క దేహాన్ని గురించి ఆయన మాట్లాడడం లేదు. So here we see Jesus Christ was sharing these words to the people not about their physical. ఆత్మ సంబంధంగా మీరు స్వతంత్రత లేని వారుగా ఉన్నారని యేసు ప్రభు వారు మాట్లాడడం జరుగుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. Jesus Christ was being sharing to the people that spiritually you are not God freedom, you are slaves spiritually. కనుక మీరు భౌతికంగా ఎవరికి మీరు దాసులై ఉండకపోవచ్చు, So physically you are not slaves for anyone, కానీ ఆత్మ సంబంధంగా మీరు అనేక మందికి దాసులై ఉన్నారు. but here we see Jesus Christ was been sharing to the people that spiritually you are being slaves of someone. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెబుతున్నారంటే సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. so in order to get the spiritual freedom, you will get freedom, you will get the freeness only by truth. This is what Jesus Christ was been sharing to the people. అంటే సత్యం అంటే ఎవరు? And if you are consider here, truth will make you free, then what is this truth? ఈ యొక్క యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెబుతుంది చూద్దామండి. In John 17th chapter 17th verse, we can get the answer about this truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము. Sanctify them through your truth, your word is truth. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నది ఏమిటంటే ఈ వాక్యమే సత్యము. So here we see that in this verse we have seen that truth is word. కనుక సత్యము వాక్యమై ఉన్నప్పుడు So if truth is word, ఈ వాక్యము ఎక్కడున్నది? so what is this word? ఈ వాక్యము తండ్రి అయిన దేవుని దగ్గర పరలోకములో ఉన్నది. So we all know that if you want to understand what does this word means, word was being with God. అందుకని యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో In John 1st chapter 1st verse, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను. In the beginning was the word, and the word was with God, and the word was God. కనుక ఈ వాక్యము ఎవరి యొద్ద ఉంది? దేవుని యొద్ద ఉంది. so here we see that this word was being with God, అంటే ఈ వాక్యము ఏమై ఉన్నది? and we can see here what was this word. ఈ వాక్యము సత్యమై ఉన్నది. This word is truth. ఈ వాక్యము ఎవరి యొద్ద ఉన్నది? And if this word was being with God, దేవుని యొద్ద ఉన్నదండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we can see that this word
was with God. ఆ వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయుటకు, That word, in order to make you free, అందుకని ఆ వాక్యం ఏం చేసిందట? 14వ వచనాన్ని 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదామండి. in John 1st chapter 14th verse, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. And the word was made flesh and dwelt among us, full of grace and truth. కనుక ఆ వాక్యం అటండి శరీరాన్ని దాల్చుకున్నదటండి. so here we see that the word was made flesh. ఆ వాక్యం ఎవరై ఉన్నారు? And if you want to understand what is that word, ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభువారండి. దేవునికి మహిమ కలుగును గాక. so here who is that word who made flesh and being dwelt with us is our Savior Jesus Christ. ఆ యొక్క 17వ వచనాన్ని చదువుదామండి. 1వ అధ్యాయం 17వ వచనం. In 17th verse of 1st John, John 1st chapter 17th verse, సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. For the law was given by Moses, but grace and truth came by Jesus Christ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని దాల్చుకుని భూలోకానికి వచ్చి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివాసము చేసినండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see that truth was Jesus Christ and the word was being with God, and he is our Savior Jesus Christ, and he made flesh and he was came as like us, and he was being stayed with us. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయము ఈ 6వ వచనములో యేసు ప్రభువారు ఎలా చెబుతున్నారండి? Jesus Christ was telling in John 14th chapter 6th verse, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. Jesus said unto him, I am the way, the truth, and the life. No man comes unto the Father but by me. కనుక యేసు క్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here Jesus Christ was sharing, we have been going all these verses to find the answer for truth. Here we get an answer that this truth is our Savior Jesus Christ. He was been telling here, I am the way, truth and life. No one can reach Heavenly Father without him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె, ఈ యొక్క యూదులతో యేసు ప్రభువారు చెబుతున్నారు, So here Jesus Christ was been sharing to the Jews, మీరు ఏ తండ్రి దగ్గరికైతే వెళ్ళాలని ఆశపడుతున్నారో, so everyone there were being believed in Father, and if you want to see that Father, ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, ఈ మీరు స్వతంత్రులు అవ్వాలి అంటే కేవలము సత్యమైనటువంటి నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా మీరు స్వతంత్రులు కాలేరు. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see Jesus Christ was been preaching to the Jews that in order, if you want to go to Father, if you want to see your Heavenly Father, the God whom you are worshipping, I am the only way. If you want to see him, then you should get freedom for your soul, and that freedom will be found to you only by me, and I am that freeness, your truth. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరమైనప్పటికీ, మన పుట్టు క్రైస్తవులమైనప్పటికీ, మనము లేకపోతే పురాతనమైన క్రైస్తవులమైనప్పటికీ, ఎవరి ద్వారా మనము స్వతంత్రులు కావాలంటే కేవలము క్రీస్తు ప్రభు ద్వారానే మనము స్వతంత్రులము కాగలమండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we may think that we are born Christians and we are the children of a Christian family. We may think that we are going to the church, but whomever we are, whatever the part we belong to in the world, we get freedom in only one name, by the truth, our Savior Jesus Christ. ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, So dear people of God, మనము స్వతంత్రులము కావాలి అంటే, so if we want to get the freedom,
యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం స్వతంత్రులము కాగలము. Only through Jesus Christ we get that freedom. అందుకనే వీరేమంటున్నారో చదువుదాం 39వ వచనం. In 39th verse of John 8th chapter, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనేది. They answered and said unto him, Abraham is our father. మళ్ళీ 41వ వచనంలో చివరి భాగాన్ని చదువుదామండి. and also in 41st verse, last sentence, అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము. They said unto him, we not born of fornication. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా వీరు చెబుతున్నారేమనంటే మేము అబ్రహాము సంతానము, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు, మేము స్వతంత్రురాలి వలన పుట్టిన వారమని వీరు పలుకుతున్నారండి. so dear people of God, when Jesus Christ will be shared to the people that truth will make you free, they have been giving Jesus Christ various answers, and here we see they have been telling to Jesus Christ, they were giving answer to him that we are not born by fornication, and even we are the children of Abraham, and Abraham is our father. Then how can you say that we are slaves? కనుక నీవు అబ్రహాము కుమారుడవైనప్పటికీ So even if they are Abraham's children, మీరు స్వతంత్రురాలి కుమారులైనప్పటికీ whether you are not born by fornication, ఆ దేవుడు మనకిచ్చిన స్వతంత్రతను మనం పోగొట్టుకున్నాం గనక so God was given us a freedom and we lost that, మనం పాపానికి దాసులమైపోయాం గనక and we know that everyone became the slaves of sins, సాతానికి మనము దాసులమైపోయాం and గనక we became the servants of Satan. ఆ సాతాను నుండి పాపము నుండి మనం ఈ యొక్క స్వతంత్రులు కావాలనే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని సత్యమైనటువంటి ఆయనకు శరీరాన్ని ఇచ్చి భూలోకానికి పంపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, all man and woman, all were being under the control of Satan. They were being in the control of Satan, and they were become the servants of him, because everyone committed sins. And to our Father, if he wants us, there is a barrier now in between God and we, that is our sins. So in order to take out this barrier, Jesus Christ was himself came here, and he was sacrificed, and he was united we and Father. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనము స్వతంత్రులము కావాలి అంటే so if we want to get freedom, ఆ సత్యమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం స్వతంత్రులము కాగలమండి. so dear people of God, we have been gone through all these verses, and we have clearly understood right now that we get freedom in only Jesus Christ's name. అందుకనే 34వ వచనంలో యేసు ప్రభు వారు ఇలాగను సెలవిస్తున్నారండి. In 34th verse, in 8th chapter John, Jesus Christ was being answered to that people. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Jesus answered them, Verily, verily, I say unto you, whosoever commits sin is the servant of sin. కనుక ఇక్కడ నీవు అబ్రహాము కుమారుడు కావచ్చు, God, Jesus Christ for been sharing to them, whether you have been children of Abraham, నీ పుట్టు క్రైస్తవుడు కావచ్చు, maybe you have been born as a Christian and worshipping father, మన తల్లిదండ్రులు క్రైస్తవులై ఉండొచ్చు, maybe your parents are Christians, కానీ మన పాపము వలన మనం ఏమైపోయామంటే దాసులుగా మారిపోయామంటండి. but here what Jesus Christ was been sharing to them is, whomever you are, but you have committed sins and you become the servant of sins. కనుక మనం పాపము నుండి విముక్తి చెందాలి అంటే So if we want to right now get free from these sins, మన యొక్క పాపములను నుండి విడిపించే ఆయన మనకు అవసరం. so now we need one who can give us freedom and who can clean all our sins. అసలు దేవుడు మనలను పాపాత్ములుగా పుట్టించలేదండి. We all know that God was, when we born, God was not created as sinners. అందుకని ప్రసంగి రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనములో In Ecclesiastes- వాక్యం ఇలాగ సెలవిస్తుందండి. In Ecclesiastes 7th chapter 29th verse, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారి వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. This only I have found, that God has made upright, but they shot out of many inventions.
కనుక దేవుడు మనలను యథార్థవంతులుగా ఏ పాపము లేని వారిగా పుట్టించాడటండి. So, dear people of God, here we see God was made us all upright. అయితే మానవుడు ఎదుగుతున్న కొలది, So, when we are growing up, ఈ మానవుని యొక్క ఆలోచనలు, తలంపులు, పాపముల యొక్క ఆకాంక్షలు, పాపము యొక్క తలంపుల ద్వారా మానవుడు పాపిగా మారిపోయాడటండి. because of our thoughts and because of our things, we have been did sins and we became sinners. అప్పుడు వారు ఏమంటున్నారో చదువుదాం. So then Jesus, what their answer to Jesus Christ, ఆ యొక్క వీరు ఏమని యేసు ప్రభువుకి చెబుతున్నారంటే, they were that people in the gathering, they are answering to Jesus Christ. ఇక్కడ ఈ యొక్క 41వ వచనంలో చివరి మాటలో ఉంది. In 8th chapter, John 41st verse, in last sentence, we can see there, దేవుడు ఒక్కడే మాకు తండ్రి. we can see there that they were been sharing to Jesus Christ. They were answered that God is our only Father. కనుక వీళ్ళు చక్కగా చెబుతున్నారు. So they were been worshipping Father. కనుక మా తండ్రి దేవుడే. They were been telling to Jesus Christ, we are worshipping our Father and our Father is our God. అయితే వీరిని దేవుడు యథార్థంగానే పుట్టించాడు. So God was being made everyone upright. అయితే వీరు ఏం చేశారంటే, So the people, everyone. వారి యొక్క తండ్రిని విడిచిపెట్టి, So dear people of God, what everyone were being did is they are committed sins and they left their father. ఇప్పుడు 44వ వచనాన్ని చదువుదామండి. In 44th verse, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, you are of your father the devil. కనుక ఇక్కడ వీరు ఏం చేశారంటే, ఈ పరలోకపు తండ్రిని విడిచిపెట్టి అపవాదిని తండ్రిగా మార్చుకున్నారటండి వీళ్ళు. so dear people of God, what they have done is, everyone, they were being slipped from the hands of God. They were being did something against God, and they were being left God as their father, and they were being came right now to someone's control, and they were being made devil, Satan, as their father. కనుక ఎవరైతే వారిని పుట్టించారో, So who created them? ఎవరైతే వారిని సృజించారో, Who was made them? ఎవరైతే వారికి ఈ భూలోకానికి ఉద్భవింప చేశారో, Who was the reason for their birth in this world? అలాంటి తండ్రి అయిన దేవుని విడిచిపెట్టి So they are left their creator, heavenly father. వారి యొక్క పాపమునకు నీ కారకుడైనటువంటి పాపమునకు ఈ ప్రోత్సాహకారుడైనటువంటి సాతానుని వారు తండ్రిగా చేసుకున్నారటండి. So dear people of God, we all know that we will be children of God only when we are upright. But what this all man were done is, they were committed sins and they were being lost as a name of children of God, and they became right now children of Satan. అందుకని మీరు పాపానికి దాసులైపోయారు. So that's the reason they become servants of sin. ఈ దాసత్వము నుండి విడిపించుట కొరకు, So in order to break their slavery, అందుకనే ఈ యొక్క పాపమునకు మీరు దాసులైపోయారు గనక, so as you become the slaves and you are in slavery of sins, మిమ్మల్ని దాసత్వము నుండి విడిపించుటకు, in order to make you free, ఆనాడు ఇశ్రాయేలీలను ఆ యొక్క ఐగుప్తు దాస్యములో నుంచి వెలుపలకు విడిపించుటకు మోషే అనే దేవుడు ఎలాగైతే వాడుకున్నాడో, so dear people of God, we all know that the Israel people in Egypt, they were being got freedom through Moses. కనుక ఈనాడు మిమ్మలను కూడా ఆ యొక్క పాప దాస్యములో నుండి విడిపించుటకు యేసు క్రీస్తు ప్రభువారు నన్ను ఈ భూలోకానికి పంపించటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, Jesus Christ came for all our sins. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క మన పాపములో నుండి విడిపించుటకు ఆయన ఈ భూలోకానికి ఉద్భవించటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, to make you free from all the sins, to make us free from all our sins, and to remove all the barriers which are stopping
us to unite with our Heavenly Father, and the people, in order to get us forgiveness for all our sins, Jesus Christ came for us, and He crucified, and He given us this freedom. Truth given us the freedom, and the truth is our Savior Jesus Christ. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో In Romans 3rd chapter 10th verse, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. There is none righteousness, not none to understand. There is none who seek for the after God. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతుడు ఒక్కడును లేడు. so here we see there is none righteousness. పాపము చేసి అందరూ దేవుని మహిమను పొందలేకపోతున్నారని. So everyone done mistakes, everyone done sins, and they are being slipped from the hands of God. అందరూ పాపములకు దాసులైపోయారని. And everyone became the servants of sin. ఆ యేసు ప్రభువారు ఆ పాప దాస్యము నుండి విడిపించడానికి వచ్చాడండి. So dear people of God, in order to make us free from this, in order to make us free and end our slavery to sins, Jesus Christ Himself He came. అందుకే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని In చదువుదాం. 1 John 3rd chapter 8th verse, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. He who commits sin is of devil, for the devil sinned from the beginning. కనుక ఎవరైతే పాపాన్ని చేస్తున్నారో వారందరూ కూడా ఎవరు సంబంధులంటే అపవాది సంబంధులు. so dear people of God, the people who have been doing the sins belongs to Satan. That means they belongs to the family of Satan. కనుక ఈ యొక్క మానవుని యథార్థంగా పుట్టించిన మానవుణ్ణి, So dear people of God, God was made everyone upright. ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే వారిని ఈ యొక్క పాపాత్ములుగా మార్చివేస్తున్నాడు. So what Satan have done is he made us against to our Father, వారిని పాపములో పడవేస్తున్నాడు. and he made us to do sins, వారిని పాపానికి దాసులుగా చేసేసాడు. and he was tempting us to do sins, and he made us servants of sins. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఏంటి పాపం అంటే ఏంటి అని అడగవచ్చు. so if you have a question, what is sin? మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో ఇలాగ రాస్తున్నాడండి. So dear people of God, we want to give you some examples about sins. The first example, 1 John 3rd chapter 4th verse. అజ్ఞాతి క్రమమే పాపము. Whoever commits is transgress of the law. కనుక దేవుడు ఏవైతే మనకు ఆజ్ఞలు ఇచ్చాడో, ఏవైతే మనకు ఆజ్ఞాపించాడో వాటిని మీరడమే ఇక పాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here in this verse we can clearly understand one thing, that is, if we are not obeyed to the principles and to the commandments what God has given to us, if we done anything against to Him, and if we are not obeying His principles and commandments, that means we have done some sin. మన దేవుడు ఏవైతే చేయొద్దన్నాడో, ఏవైతే ఆయన అవలంబించమన్నాడో వాటిని చేయకపోవడం, అవలంబించకపోవడమే పాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, God was given us some commandments, and Jesus Christ also given us some commandments. If we are not following the commandments and doing something what He have not told, that we are doing the sins. అలాగనే మొదటి యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చదువుదామండి. And also in 1 John 5th chapter 17th verse. సకల దుర్నీతియు పాపము. All unrighteousness is sin. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సకల దుర్నీతి కూడా పాపం అని సెలవిస్తోంది. So dear people of God, here we see unrighteousness. That means any deviation from the word. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, సకల దుర్నీతి అంటే so if you want to understand what is this
deviation from the word. కానీ దేవుడు ఏవైతే చెప్పలేదో, So what God have not told, ఏవైతే చేయొద్దన్నాడో what God have told us not to do, వాటిని చేస్తూ ఉండడం, if we do that, వాటిని అవలంబిస్తూ ఉండడం, if we are following what God have not told, దానిని బైబిల్ దుర్నీతి అని వాక్యము సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. that was being told as unrighteousness. That means deviating from the word what God have not told. అలాగే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదామండి. So dear people of God, you have understood right now that doing something against word what God have not told is a sin. And the third example, Proverbs 24th chapter 9th verse. మూర్ఖుని యోచన పాపము. The thought of foolishness is sin. కనుక మన యొక్క ఆలోచనలు నేను ఎలా అనుకున్నానండి, నాకు ఎలా ఉండదండి అని చెప్పడం కాదు. మనం దేవుని యొక్క ఆలోచనలు వెళ్ళాలి. కానీ మన సొంత ఆలోచనలతో, మన సొంత తలంపులతో మనం ఉంటే దానిని పాపం అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. So dear people of God, if you want to understand what the meaning of foolish thoughts are nothing but our own thoughts. Because sometimes God was being want to give us something so great, but what we do is we follow our thoughts and we will spoil His gift. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత తలంపులు కాదు, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం. అందుకనే మనం దేవుని యొక్క ఆలోచనలో నడవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we should be every time in the purpose and we should be in the plan of God. We should ask God, do whatever your will in my life. But we should not take our own decisions and own thoughts. We should depend on God. So when we depend on God, when we receive God's things that are so powerful and that are so grateful. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. So that's the reason word was been telling us. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. We all know that God was been telling us that your thoughts are different and my thoughts are different. మీ ఆ యొక్క తలంపులు వేరు, నా యొక్క తలంపులు వేరు. So your thoughts may not do you something benefits, but my thoughts every time do something great to you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నడిచేవారు. so dear people of God, we should be every time in the plan of God. మన ఆలోచనల ప్రకారం మనం వెళుతున్నామంటే, So if we are doing something our own, what God have not told us to do, మనం పాపానికి దాసులం. then we are not doing something against His plan and purpose. That means we have done something sin. ఇక్కడ మనం ఆలోచన చేశాం, So here we have considered. దాని యొక్క ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనకపోవడమే. So in the first, we have been in the first sin example. What we shared is if we are not following the commandments of God is sin, సకల దుర్నీతి పాపము, and also doing something deviation from the word of God is sin. సమస్త యోచన పాపము. And here we see that foolish thoughts, following our own thoughts is sin. అలాగనే చూస్తే ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 23వ వచనములు ఇలా సెలవిస్తున్నాడండి. And next in Romans 14th chapter 23rd verse, విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. Whatsoever is not of faith is sin. కనుక మనము విశ్వాసము కానిది ఏదో అది పాపం అని బైబిల్ సెలవిస్తుందండి. so dear people of God, here we can clearly understand that without having faith is a sin. అందుకని ఇక్కడ యేసు ప్రభువారు సెలవిస్తున్నారు, Jesus Christ was been sharing, అబ్రహాము కూడా నా కొరకు ఎదురు చూచాడు. Abraham is also waited for me. అబ్రహాము నన్ను విశ్వసించాడు. Abraham is also believed in me. మీరు నన్ను విశ్వసించలేకపోతున్నారు. But you are not. They are saying that Abraham is our father, and Jesus Christ was been saying that Abraham is your father, but he's believed in me, but you are not believing in me. అందుకనే మీరు పాపములో ఉన్నారు. That's the reason why you are being in sins right now. అందుకే మీరు పాపానికి దాసులై ఉన్నారు. That's the reason Jesus Christ was been sharing them that you are being servants of sins, because
Jesus Christ in the upwards, he was being shared that if you are truly believe in me, if you are truly if you are truly my disciples, then you will aware of the truth. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మీరు యేసు ప్రభువును విశ్వసించాలండి. so we should all have faith in Jesus Christ. ఆ యేసు ప్రభు వారిని మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో, So if you believe in Jesus Christ, అప్పుడు మీరు పాపము నుంచి విముక్తి చెందుతారు. if you believe in Jesus Christ and accept him as your savior and son of God, then he is going to give you free from all your sins. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక And also in Jacob, 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదామండి. in James 4th chapter 17th verse, మేలైనది చేయనరిగియు అలాగు చేయని వారికి పాపం కలుగును. Therefore to him who knows to do good and he does not, to him it's a sin. కనుక మేలైనది చేయనెరిగి అలాగ చేయకుండాట పాపం అని సెలవిస్తుందండి. so dear people of God, here we see that if you know that something doing is good but you are not doing that, that means you are doing sin. కనుక సత్యము యేసుక్రీస్తుని, So we all know that yes, Jesus Christ is truth, ఆ సత్యము శరీరాన్ని దాల్చుకుని భూలోకానికి వచ్చాడని, and the truth was had flesh and he came to the world and dwelt with us, ఆయన ద్వారా మనం స్వతంత్రులము కాగలమని, and only through him we will be getting the free from all our sins. ఆయన ద్వారా మనం దాసత్వము నుంచి విడిపించబడగలమని, So the only one way how we can get free from servants, విశ్వసించి if you all believe, అలాగు చేయకుండుట, if you are till now not believed in Jesus Christ, then you are doing, ఇది పాపమని వాక్యం సెలవిస్తుందండి. you all know that accepting Jesus Christ, this is the reason we want to share everyone the essentiality and importance of having Jesus Christ in our life. He is the only one way the gods whom you are worshipping were being not give you the heaven what you are desiring. The only one way you will, if you want to go to heaven, you have to be get free from the sins, and only one way you will get free is through Jesus Christ. Knowing this is good and not believing in him, that means you are doing sin. అందుకనే మరొక మాట చదువుదామండి. And also next, 1వ సమూయేలు రాసినటువంటి గ్రంథము in 1 Samuel 12వ అధ్యాయం 23వ వచనాన్ని in చదువుదామండి. 12th chapter 23rd verse, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. Moreover, as for me, God forbid that I should sin against the Lord in ceasing to pray for you. అందుకే నీకు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు చెబుతున్నాడు, నేను ప్రార్థన చేయకపోవడమే ఒక పాపం. here we see that Samuel, he was been saying a wonderful word, that is, if I was not praying, that means I am committing sin. దేవుని స్తుతించకపోవడమే పాపం. If we are not worshipping God, we are doing sin. దేవుని సన్నిధానానికి వెళ్ళకపోవడమే పాపం. And also not going to the presence of God, church, is also a sin. దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోవడమే పాపం. If you are not reading the word of God, if you are not believing in the word of God, you are doing sin. తండ్రిని విశ్వసించకపోవడమే పాపం. If you are not believing in Heavenly Father, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని విశ్వసించకపోవడమే పాపం. if you are not believing in Jesus Christ, పరిశుద్ధాత్మని విశ్వసించకపోవడమే పాపం. if you are not believing Holy Spirit, that means you are doing sin. అందుకనే యేసు ప్రభువారు సెలవిస్తున్నారు, That's the reason Jesus Christ was been sharing an example. కనుక మీరు పాపానికి దాసులైపోయారు. You have became the servants of sin. మీరు ఒకవేళ స్వతంత్రురాలి కుమారులై ఉండొచ్చు. So here they were being said to Jesus Christ that we have not born by fornication. Our birth is not unclean. Our birth is clean, even though you are in servants of sin. What Jesus Christ sharing there. మీరు పుట్టుకతో క్రైస్తవులై ఉండొచ్చు. Maybe you are thinking that we are born as Christians. మన దేవుని మందిరానికి వెళుచున్న వారమై ఉండొచ్చు. Maybe we are going to the church. యేసుక్రీస్తు ద్వారా మనం స్వతంత్రులం అవ్వాలండి. So we have to first free from Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆ పాప దాస్యము నుంచి విడుదల పొందాలండి. So dear people of God, we should all get freedom through Jesus Christ. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అండి. దేవునికి మహిమ కలుగును గాక. This is everything to make us free from these sins
to make us unite with Heavenly Father, He sent His only one Son. This is God's will. అంత చెప్పినప్పటికీ So even Jesus Christ were been sharing this true gospel to them. అయినప్పటికీ మేము ఎవరికి దాసులము కాదు, They were been sharing to Jesus Christ that no, we are not slaves for anyone. మేము ఎవరికి మేము చాలా స్వతంత్రులం. And they were been telling to Jesus Christ that why we will be slaves. We all were been worshipping Father. మా తండ్రి అబ్రహాం, And they were been telling that our father is Abraham. మేము అబ్రహాం సంతానం, They were been telling to Jesus Christ that we are the legacy, we are the seeds of Abraham. మేము పుట్టు క్రైస్తవులం, They were been sharing to Jesus Christ that we are born as మేము ఎవరికి God's దాసులము people. కాదు We are not slaves. They have been sharing to Jesus Christ. అని ఇంకా అంటూనే ఉన్నారండి. So they are not accepted, dear people of God. అప్పుడు మరలా యేసు ప్రభువారు చక్కని చిన్న ఉపమానం ఒకటి చెప్పారండి అక్కడే. So even Jesus Christ were been sharing them the true gospel that about truth, even they are not accepting. Then Jesus Christ shared them a very wonderful example. ఇక్కడ 35వ వచనం అలాగే 36 వచనాలు ఒకసారి చదువుదామండి. 35th verse of 8th chapter John. 35వ వచనం 36వ వచనాన్ని చదువుదామండి. 35, 36. If you read, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. If the Son therefore shall make you free, you shall be free indeed. కనుక యేసు ప్రభువారికి చక్కని ఉపమానాన్ని చెబుతున్నారండి. Jesus Christ were been shared them in a wonderful example, dear people of God. దాసుడు ఎప్పుడు కూడా తండ్రి ఇంటిలో నివాసము చేయలేడు. So servants cannot stay in the home of God. ఈ యొక్క సొంత కుమారుడు నివాసము చేయగలడు. Only own son can dwell and can stay in the home of God. మీరు తండ్రి అయిన దేవుని యొక్క కుమారులే ఒకప్పుడు. So you are once children of God and sons and daughters of God. మీరు ఎవరికి దాసులైపోయారంటే, But now you have become the servants of sins. సాతానుడైనటువంటి తండ్రి అయినటువంటి సాతానికి మీరు బిడ్డలుగా మారిపోయారు. You have been transformed yourself as children of Satan. ఆ సాతాను యొక్క తండ్రిలో ఉన్నటువంటి మిమ్ములను So yes, you are having father, that devil as your father. కనుక ఆ యొక్క సాతానులో ఉండిపోయిన మిమ్మలను, So as you have been connected with Satan, ఆ సాతానులో నుండి, from this Satan, ఈ సాతానులో నుండి మిమ్మలను మళ్ళా తండ్రి ఇంటిలో కుమారునిగా పెట్టవలసిన వారు ఎవరంటే కుమారుడే. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, Jesus Christ was wonderfully sharing this example that only servants can't stay in the home of God. Once you are children of God, but now you become servants of sins. Now how you can stay in the home of God? So only Son can make you free from the hands of Satan. As Satan was holding everyone tightly, only Son can make you free from his hands, and Son can make you again children of God. If you become the children of God, that means now you are daughters and sons of God, then you can be also in the home of God. Only Son can make you free. ఆమేన్. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు చెప్పినటువంటి ఒక చిన్న ఉపమానం నాకు So గుర్తుకొస్తుందండి. dear people of God, my dad was been remembering an example what his dad shared. ఒక రోజుని One day, ఆ రాజుగారిని చూడాలని ఒక కుమారుడు ఆశపడ్డాడటండి. so there is a man who was desiring to see his king. ఈ యొక్క చాలా సార్లు ప్రయత్నం చేస్తున్నాడు. He's tried many times to meet his king. ఆ గేట్ దగ్గరికి వెళుతున్నాడు. He every time goes to the gate. ఆ యొక్క సెక్యూరిటీ వారు That security, ఆయన లోపలికి వెళ్ళనివ్వడం లేదు. they're not allowing him to get inside of the gates. అలాగనే చాలా సార్లు ప్రయత్నం He చేస్తున్నాడు. tried many times to get inside of the palace to see the king. ఒకానొక రోజున One day, రాజుగారి యొక్క కుమారుడు that king's son, అలా గేట్ దగ్గర నుంచి వెలుపలికి వస్తున్నాడు. that king's son was walking near to the gate. అప్పుడు ఈ సెక్యూరిటీ వారి పిల్లవాడిని పక్కకి నెట్టడం చూశాడండి. So this security was
what they have done is they were, as this king's son is getting near to the gate, so what the security have done is they have taken him far from the gate. They have taken him inside. అప్పుడు ఈ రాజకుమారుడు అడుగుతున్నాడు, Then this king's son was asking that security, ఏంటి అతన్ని అలా పక్కకు గంటారని. so you have taken me far when I am meeting that man. Why you not allowing to meet me that man? సెక్యూరిటీ వారు చెబుతున్నారు, Then the security told to that boy, చాలా కాలం నుంచి from since long time, రోజు వస్తున్నాడు, he is coming near to that gate, వెళుతున్నాడు, and he was again going back. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, He is saying every time to us that we want to meet your father, king. రాజుని చూడాలి. He is saying that he wants to look you, he wants to meet and look your father. అని చెబుతున్నాడండి. So then they told to the security that he is a down man. He is like a laborer. You should not meet that man. What their security was sharing to that boy. అప్పుడు ఆ రాజకుమారుడు అన్నాడు, So then that king's son told to that security, ఆ పిల్లవాడిని పిలవండి. call that man. వెంటనే పిల్లవాడు వచ్చాడు. Then that man came to this boy. ఆ పిల్లవాడిని చేయి పట్టుకున్నాడు. Then this boy catches the hands of that man, అతన్ని పట్టుకొని and king's son holded that man's hand, తిన్నగా and he taken him directly to, ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళాడండి. that boy taken that man directly to his father, the king. రాజును చూడగలిగాడు. So then this man that man's desire was fulfilled. ఆ రాజు దగ్గర కూర్చోగలిగాడు. So this man was sat with king. రాజుతో మాట్లాడగలిగాడు. This man talked with God, with that king. ఆ బిడ్డ రాజును చూడగలిగాడంటే, This man have met that king. ఆ రాజు దగ్గరతో మాట్లాడగలిగాడంటే, This man have met that king and also he have talked to that king. కారణం ఎవరంటే The reason is రాజకుమారుడు. that king's son. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, The same way, dear people of God, పాప దాస్యములో ఉన్న మనలను we have been the servants of sins. ఈ స్వతంత్రత లేకుండా ఉన్న మనలను We have been lost our freedom. మన తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరడానికి, To make us unite with our heavenly Father, to make us close to him, ఆ తండ్రి అయిన దేవుని దగ్గర ఉండడానికి to make us to stay in the home of God. కారణం ఎవరంటే The reason is దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. our Savior and our Lord Jesus Christ. అందుకనే యేసు తండ్రి అయిన దేవుడు So that's the reason, dear people of God, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా సెలవిస్తున్నాడండి. in Genesis 3rd chapter 16th verse, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. Unto the woman he said, I will greatly multiply your sorrow and your corruption. In your sorrow you shall bring forth children, and your desire shall be your husband, and he shall rule over you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో తండ్రి అయిన దేవుడు ఏనాడో సృష్టి ప్రారంభింపబడిన దినాల్లోనే ఒక వాగ్దానాన్ని చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here in this Genesis 3rd chapter 16th verse, we have seen here God was being prophetized a prophecy. నీ స్త్రీ సంతానాన్ని భూలోకానికి పంపిస్తాను. I will send my son through a woman. ఆ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, In also Galatians 4th chapter 4th verse, ఆయన స్త్రీ యందు పుట్టి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, but when the fullness of time was come, God sent for his son, made of woman, made under the law, to redeem them under the law, that might give to abortion of son. కనుక తన కాలము సంపూర్ణమైనప్పుడు, when the time comes, స్త్రీ సంతానముగా through a woman, తన కుమారుడని యేసుని పంపారటండి. Jesus దేవునికి Christ, మహిమ కలుగును గాక. God was sent his son Jesus Christ for our well-being. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, in also in Isaiah 9th chapter 6th verse,
ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. For unto us child is born, unto son is given, and the government shall be upon his shoulder. His name could be a wonder, counselor, that might of God. the కనుక everlasting Father. మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. So here we see that we are going to gift a son. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో And also in Matthew's first chapter, 21st verse, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. She shall bring a son, and you shall call him Jesus, and he will save his people from their sins. తన యొక్క ప్రజల యొక్క పాపము నుండి ఆ కుమారుడు విడిపించును. so dear people of God, here we see he will save his people from their sins. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో And also in John 3rd chapter 16th verse, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Heaven says, "This is my beloved son, in whom I will be pleased." కనుక ఈ తండ్రి అయిన దేవుడు ఆలోచన చేశాడు. so dear people of God, here we see the statement is from ఆయన తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ నిత్య జీవము, దేవునికి మహిమ కలుగునుగాక. so dear people of God, this is the statement from our Father. He was being saying here that those who believes in him will be gifted everlasting life. కనుక దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు ఎవరు? So if you would like to understand, we have been gone through previous verses from Genesis and Isaiah. We have seen that that was the prophecy from the God that he is going to send his son. ఈ యొక్క మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో So now in this Matthew 3rd chapter 17th verse, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. A voice from heaven saying, "This is my beloved son, in whom I will please." 17వ అధ్యాయం 5వ వచనంలో and also in 17th chapter 5th verse in Matthew's. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. Behold, a voice out of the cloud which said, "This is my beloved son, in whom I am well pleased. Hear by him." కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మనం చదవబడినటువంటి ప్రతి భాగాన్ని మనం పరిశీలన చేస్తే So dear people of God, right now we have read some verses. ఆ కుమారుడు ఎవరు? So that son is Jesus Christ. ఆ యొక్క కుమారుడైన యేసు ప్రభు వారిని So that son who God prophesied is our Savior Jesus Christ. ఎవరైతే విశ్వసిస్తారో, So those who believes in him, ఎవరైతే అంగీకరిస్తారో, so those who accept him as their Savior, ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, those who save by their mouth, ఎవరైతే ఆయన దేవుని కుమారుడని వారు ఒప్పుకుంటారో, those who accept with their lips that Jesus Christ is the Son of God, ఎవరైతే ఆయన మాటను వింటారో, so those who believes and those who listen to the words of God, వారందరూ కూడా దేవుని కుమారుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఉంటారండి. దేవునికి మహిమ కలుగునుగాక. so dear people of God, Jesus Christ was said to the Jews that Son will make you to go the place where he is. So where Son is there only the people are also going to be there. So Jesus Christ will make us everyone to stay where Jesus Christ have been stayed, in the home of God. అందుకనే ఇక్కడ యూదులతో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. Jesus Christ was being shared to the Jews. మీరు స్వతంత్రులు కావాలి అంటే, If you want to free, మీరు దాసత్వం నుండి విడిపించబడాలి అంటే, if you want to get freedom from your slavery, మీరు యొక్క తండ్రి అయిన దేవుని దగ్గర నివాసము చేయాలి అంటే, if you want to be in the presence of God, ఆయన కుమారుడైనటువంటి నన్ను మీరు విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. you have to trust me and you have to accept me as I am the Son of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ రోజు మనం ఈ స్వతంత్రులం అయ్యామంటే so today we are free.
ఈ దాసత్వం నుండి So విడిపించబడ్డామంటే today we have got the freedom from this Satan. ఈ రోజు రేపు ఈ యొక్క ఏదో ఒక రోజుని ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ తండ్రి దగ్గర ఉంటామనే నిరీక్షణ మనకు ఉంది అంటే The reason we are having hope that when we leave this world, we will be with Heavenly Father. కారణము యేసు క్రీస్తు ప్రభువారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the reason is the Word, our Savior Jesus Christ. ఆ యొక్క కుమారుడైనటువంటి యేసు ద్వారా We are going to receive through our Savior Jesus Christ. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువారిని నోటితో ఒప్పుకోండి. So dear people of God, to all the people, we have been sharing you right now that you get freedom, free from all your sins. When you get free from all your sins, then you will become then the children of God. So if you become a child of God, then you are going to be with God. If you have been believing in others, you are not going to get that, dear people of అందుకే God. యేసు ప్రభువారు చెబుతున్నారండి, So that's the reason Jesus Christ have been sharing. నా ద్వారా తప్ప Only by me ఎవరును తండ్రి యొద్దకు చేరరు. you are going to reach Heavenly Father, only by me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా So dear people of God, ఇప్పుడు వరకు so from till now, నేను స్వతంత్రుడు అని అనుకుంటున్నారా? so if you may think that you are free, you have been thinking that you are free as a citizen in the country. నేను ఈ యొక్క ఎవరికి నేను దాసుడిని కాదనుకుంటున్నాను. You may think that I am having my own home, I am having my own income, and I am not depending on anyone. I am not a slave for anyone. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని. so if you do sin, again you are becoming the slave. Again you are becoming the servant of Satan. ఆ యేసు ప్రభువు ఈ రోజుని భాగ్యము యోగ్యాన్ని కలిగించిన యేసు ప్రభు వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, once we are the servant of Satan, once we have been covered out with sins, once there is a barrier between God and we, Jesus Christ removed everything. Right now we have the freedom. We are not servants. But again, if you are committing sins, if you are again doing sins, then again you are losing your freedom and you are becoming the servant of Satan, dear people of God. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. So dear people of God, let's all confess before our God. ఓ పల్లవి పాడుతూ ఉండగా మన So- తీర్మానం చేసుకుందామండి. Before we take the oath, before we take a commitment, we ask our sister and our brother to sing a commitment song. ఐగుప్తు దాస్యము నుండి విడుదలనిచ్చిన దేవా, ఎండిన బండ నుండి జలములనిచ్చిన దేవా, ఐగుప్తు దాస్యము నుండి విడుదలనిచ్చిన దేవా, ఎండిన బండ నుండి జలములనిచ్చిన దేవా, నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సురావు. ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, So dear people of God, ఇప్పటి వరకు నేను ఏ దాస్యంలో లేననుకున్నాను. so you may think that you are not slave for anyone. నేను స్వతంత్రుడని అనుకున్నాను. You are just thinking that you are free. పాపం అంటే ఏంటో తెలియచేసావు తండ్రి. So we are right now understood what is sin even. ఈ రాత్రికాల సమయంలో So dear people of God, right now, నేను పాపమునకు దాసుడనై ఉన్నాను నాయన. so let's all, maybe that qualities, maybe the sins what we shared was being with us, let's all confess before God and say that yes God, I am a sinner. ఆ తండ్రి ఇంటిలో నేను అర్హతగా ప్రవేశించడానికి యోగ్యుడను కాదు తండ్రి. Father, I have done all the sins and right now I'm not having the eligibility to be in the home of God. ఈరోజు నాకు ఈ స్వతంత్రత మీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా మీరు అనుగ్రహించినందుకు Even right now I lose my freedom, but when I confess myself before you,
I was been getting again freedom through the blood of Christ. ఈరోజు ఆ యొక్క పాప దాస్యము నుంచి మీ కుమారుడు ద్వారా నన్ను విడిపించినందుకు So thank you so much for giving me freedom through your Son Jesus Christ from all the sins. ఈ రోజున తండ్రి Dear Father, మీ యొక్క పరలోక రాజ్యములో మీ కుమారుని ద్వారా ప్రవేశించడానికి నా యోగ్యము భాగ్యము కలిగించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. dear Father, if your Son have not come, maybe we till now in the slavery, servants of Satan, and we have not got any freedom, but your Son himself came and he crucified and he made us all free. We are also thankful to you for all the will what you are having. తండ్రి ఈ యొక్క మాటలు So dear people of God, these words, మా హృదయములో please store in our hearts. వింటున్న బిడ్డల యొక్క హృదయములో Please lock this word in all the hearts who have been watching this message right now. భద్రపరచమని Please lock, Father. మీ కృపలో వారిని కాపాడమని Save them all under your grace. ఏదో ఒక రోజున One day, మేమందరం కూడా we all ఆ యొక్క పరలోక రాజ్యములో in the heaven, మీ దగ్గర ఉండే యోగ్యము భాగ్యము కలిగించమని please give us మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిక సహాయంతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. Father, please make us everyone to be with you when we leave this world. May you do this in our lives, and we give up this everything in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇప్పుడు వరకు దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ thank you so much for watching this message right now. ఈ వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ కూడా For you all, మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. once again we share our greetings and gratitude in the name of our Lord and Savior Jesus Christ. దేవుని చిత్తమైతే If it is God's will, వచ్చే వారం again next week on మరొక Sunday, అంశంతో మనం కలుసుకుందాం. we all meet again with another message. అప్పటి వరకు Up to that time, దేవుడు మీకు తోడై ఉండి కాపాడును గాక. may God's abundant grace and love be with you and save you all. ఆమేన్. Amen. ఆమేన్.